గుంటూరు జిల్లా మంగళగిరిలో నేతన్నల కుటుంబాలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. చేనేత ఉత్పత్తులను పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రాడక్ట్స్ని ఇంటిగ్రేట్ చేసి తనకు రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. మగ్గాలు ఉంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. చేనేత భరోసా కింద ఏడాదికి 25,000 ఇస్తున్నామన్న లోకేష్. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామన్న మంత్రి. కొమురం భీం జిల్లా జన్కాపూర్లో టెన్షన్. రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం. హస్తం పార్టీ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్పై వాటర్ బాటిల్ను విసిరిన ఎమ్మెల్యే. లక్ష్మికి వ్యతిరేకంగా శ్యామ్ అనుచరుల నినాదాలు. ఫిలిం ఛాంబర్లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ. వేతనాలు పెంచకపోతే ఎక్కువ నష్టమన్న ప్రొడ్యూసర్స్. తర్వాత ఫెడరేషన్ సభ్యులతో చర్చించనున్న చిన్న నిర్మాతలు. చర్చలు కొలిక్కి వస్తే దిల్ రాజును కలవనున్న ఇరు వర్గాలు. కడప మేయర్ సురేష్ బాబుకు మున్సిపల్ శాఖ మరోసారి నోటీసులు. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు అప్పగించారన్న అంశంపై యాక్షన్. విచారణకు హాజరు కావాలని ఆదేశం. డ్రగ్స్ గంజాయి దందాపై ఉక్కుపాదం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు. షేర్లింగంపల్లిలో మత్తు పదార్థాలు అమ్ముతున్న నిందితుల అరెస్ట్. 5.14 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం. కర్నూలు జిల్లా పి కోటకొండలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆవేదన. సౌమ్య కుమారిపై రాజు బంధువులు దాడి. ఇరు వర్గాల ఘర్షణ. వేములవాడ రాజన్న ఆలయంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వల. కలకలం సృష్టించిన ఆడియో రికార్డింగ్. ఒక్కో జాబ్ కోసం 2 లక్షలకు పైగా డిమాండ్. దళారీల మాటలు నమ్మి మోసపోవద్దన్న ఆలయ ఈవో. సూపర్వైజర్ లక్ష్మీనారాయణపై పోలీసులకు ఫిర్యాదు. వికారాబాద్ జిల్లా పరిగి వీకేబీ గురుకుల కాలేజీలో విద్యార్థుల ఆందోళన. ఫ్యాకల్టీ లేకుండా విద్యాబోధన ఎలా అంటూ ప్రశ్న. 2 నెలలుగా ఇబ్బందులు పడుతున్నామంటున్న స్టూడెంట్స్. తరగతులు బహిష్కరించి నిరసన. ప్రకాశం జిల్లా కంభంలో రెచ్చిపోయిన దొంగలు. ఆర్మీ జవాన్ ఇంట్లో చోరీ. 2 తులాల బంగారం, 20 తులాల వెండి, 50,000 నగదు అపహరణ. హైదరాబాద్ జేఎన్టీయూ వర్సిటీలో పాము కలకలం. భయాందోళనకు గురైన విద్యార్థులు. అధికారులకు సమాచారమిచ్చిన స్టూడెంట్స్. స్నేక్ను బంధించిన క్యాచర్. నిండుకుండల జంట జలాశయాలు. వర్షాలకు హిమాయత్ సాగర్కి భారీగా వస్తున్న వరద. ఫ్లడ్ అలర్ట్ జారీ చేసిన జలమండలి అధికారులు. మూసీ నది వెంట ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచన. ట్రంప్ టారిఫ్ వార్పై స్పందించిన ప్రధాని. రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ రాజీ పడదన్న మోడీ. సుంకాల పెంపుతో నష్టం జరుగుతుందని తెలుసని వెల్లడి. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం. ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటనతో కేంద్రం అలర్ట్. సుంకాలపై చర్చించనున్న కేంద్ర మంత్రి మండలి.
జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేసిన జస్టిస్ వర్మ తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు. మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్ సయ్యద్. సెంట్రల్ కమాండ్ జనరల్ కురిల్లా పదవీ విరమణకు హాజరు వెల్లడించిన పాకిస్తాన్. మళ్లీ పెరిగిన వెండి ధరలు. కిలో సిల్వర్ 1,27,000. తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు. ఇవాళ స్వామివారికి తిరుప్పావడ సేవ, ఆర్జిత సేవలు.